తుఫాన్ ప్రభావం వల్ల వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సహాయక చర్యల కోసం లోతట్టు ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే అసలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వరద ప్రభావం ఏ విధంగా ఉంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మోంటా తుఫాన్ కారణంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో వాటి వందల పొంగిపోవడంతో ఇటు కాలనీలకు కూడా వరద నీరు అయితే చేరడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు వరంగల్ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే అధికారులు అయితే సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు తెలుస్తుంది. అయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని శాస్త్రీయ కాలనీ, అదే విధంగా కాపువాడ, రాయపూర్, అదే విధంగా అమరావతి నగర్ లో వరద నీరు అయితే ఇళ్లలోకి చేరడం వల్ల తీవ్ర ఇబ్బందులు అయితే గురి కావడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే సహాయక చర్యల నిమిత్తం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు అయితే కక్షర్లో వెళ్ళి అయితే ప్రజలకు అందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సహాయక చర్యల్లో భాగంగా ఈ కక్షర్లోకి వెళ్లి ప్రజలకు అందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రజలు ఈ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ కాలనీలో నీరు చేరడం వల్ల ప్రజలైతే బయటికి రాని పరిస్థితి నెలకొంది. దీంతో సహాయక చర్యల నిమిత్తం పాలు, అరటి పనులు అయితే ఇటు ప్రజలకు అందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో వరంగల్ ఎంపీ కావ్య గారు, అదే విధంగా వరంగల్ సిపి సంప్రీత్ సింగ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అందరూ కలిసి అయితే ఈ సహాయక చర్యల్లో నిమగ్నమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇళ్లకి ప్రజలు పరిమితమైన పరిస్థితి కూడా నెలకొంది. ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగిపోవడంతో ప్రజలు ఈ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందో భాగంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కాపు వార్డులో పర్యటిస్తున్నారు. చాప్టర్ లో అయితే ఇటు ఎక్కడ బాధితులు ఉన్నారో వారి వద్దకి వెళ్లి పాల ప్యాకెట్లు, అదే ఆహార పదార్థాలు అందించే నేపథ్యం అయితే ఏ విధంగా ఉంది పరిస్థితి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి, అసలు ఏ విధంగా ఉంది లోపల కాపు వాడలో? చాలా భయంకరమైన వాతావరణం ఇక్కడ. ఈ హన్మకొండ అనేది స్లోప్ ఉండటం వల్ల మీద గన్పొడిచిపోత ఫ్లోర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇటు రావటం, దానికి తోడు నేను ఇంతకుముందు చెప్పిన కూడా దశాబ్ద కాలంలో ఇంత భారీ వర్షం ఎన్నడూ పడలేదు. ఇది ప్రకృతి వైఫల్యాల వల్ల సంభవించడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించాలి. ఊర్లో అన్ని సర్దుకునే విధంగా సహాయ చర్యలంటూ రాత్రి పగలు అన్ని డిపార్ట్మెంట్ పాల్గొంటున్నాయి. దీని త్వరలోనే సమస్య పరిష్కారం అయిపోయే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అంటే ఎందుకు ఈ సమస్య ఉత్పన్నమైంది? ఏమైనా కబ్జాల వల్ల ఏమైనా ప్రాబ్లం? గతంలో నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలకు గురైన అనేది గతంలో ఎన్నో సార్లు చెప్పినాము. ఎన్ని చెప్పినా వాటి ద్వారా ఈ కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకురావటాలు, దొంగదారులపై కబ్జాలు పెట్టడాలు, గత పాలకులలో ముఖ్యంగా వాళ్ళు పెట్టిన కబ్జాల వల్ల ఇలా దాపరించింది. అంటే ఈ సమస్య ఈ విధంగా పరిష్కరించాము. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డిపిఆర్ తయారైంది. నెక్స్ట్ మంత్ లో టెండర్స్ కాల్ఫర్ చేస్తే అది 100% క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు వరద బాధితులకు ఇలాంటి సహాయం తయారు. ఇప్పుడు ఎంతమంది బాధితులు అందులో ఉన్నారు? అందరికి కూడా మొదట ఇప్పుడు తక్షణం వారిని తరలించి స్కూల్స్ లలో, కాలేజీలలో వసతి ఏర్పాటు చేయడం, భోజనాలు ఏర్పాటు చేయడం, దాని తర్వాత సహాయ చర్యల్లో వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకువెళ్తున్నాం, వారు నిర్ణయం తీసుకుంటారు. ఇది ఎమ్మెల్యే కల్పిస్తున్నవారు నష్టపరిహారం అయితే వారికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి చర్చించి అయితే తీసుకుంటామని చెప్తున్నారు. అదే విధంగా ఇది గత ప్రభుత్వం చేసిన కబ్జాల కారణంగానే ఇలాంటి వరద అయితే ఉద్దితి అయితే పెరిగిపోతుందని చెప్తున్నారు. కొందరు కాలనీ వాసులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంత ముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది అని చెప్పారు. అది ఏంటన్నా ఏ విధంగా ఉంది, ఇక్కడ ఈ వరద ఇప్పటి వరకు ఏ విధంగా వచ్చింది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, అసలు గతంలో ఏమైనా ఉందా ఇలాంటి? గతంలో ఫస్ట్ టైం వచ్చింది, ఇంతకుముందు కూడా అర్థం వచ్చింది. ఈ మన ఈ మోరీలు సరిగ్గా లేవడం కావడం వల్ల ఇట్లా జరిగింది. చెప్పండి. నాలాలు క్లీన్ గా లేవు, ఎవరు పట్టించుకునే లేరు, చెత్త ఎవరు తీసుకెళ్తలేరు, ఎవరికి చెప్పినా రెస్పాన్స్ లేదు, ఎవరు లేరు ఒకసారి అసలు ఎవరు స్పందిస్తలేరు. ఏదైనా వరద వచ్చినప్పుడు ఇలానే వస్తారు, చూస్తారు, వెళ్తారు. ఏ సహాయం లేదు అన్నయ్య. ఇక్కడ నుంచి రాత్రి నిద్ర లేకుండా, కరెంటు లేకుండా మేము పడుకున్నాం. నన్ను రాత్రి చూసేటోళ్ళు అలా వస్తారు, చూస్తారు, వరద వచ్చే వారికి వెళ్ళిపోతారు. ఫుడ్ కూడా ఇచ్చినట్టు ఈడు వరకు ఇస్తారు, కానీ అందరికి అందదన్న. మళ్ళీ బయటికి పోయి మేము తెచ్చుకోవాల్సిందే. అంటే గతంలో కూడా ఇలాంటి వరదలు వచ్చాయా లేదా ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి అన్న. 2 years నుంచి వస్తుంది. 2 years నుంచి ఎవరు ఏం పట్టించుకుంటలేరు. ఇదే నాలాలను నిండడం, ఇలానే కొట్టుకుపోవడం, కార్లు అన్ని మునిగిపోయా అన్న. ఇక్కడ వరకు వచ్చారు కానీ అటు వచ్చి చూడలేదు, ఇంకా మొత్తం మునిగిపోయే కార్లు.
ఎవరు స్పందించేటోళ్ళు ఈ వరద ప్రవాహం ఎప్పటి నుంచి ఉంది? అర్ధరాత్రి నుంచి ఉందా, ఉదయం నుంచి ఏమన్నా ఎక్కువగా 3 గంటల నుంచి ఉంది, అర్ధరాత్రి నుంచి నైట్ లేకుంటే ఇంత పెరుగుతుంది, మళ్ళీగా ఎంత పెరిగింది. అంటే ప్రభుత్వం నుంచి ఏం కావాలనుకుంటే ఎలాంటి సహాయ చర్యలు కావాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాలు తయారు చేపియాలన్న మోర్లు సరిగ్గా లేవు, కరెంటు కూడా పట్టించుకునేటోళ్ళు లేరు, కరెంటు బంద్ చేసి ఉన్నాయి, వైర్లు తెగి కింద ఉన్నాయి, అందువల్ల కరెంటు బంద్ చేసి ఉన్నారు, లేకపోతే ఆ కరెంటు వేస్తే ఇప్పుడు అందరు చనిపోయారు. అలా ఇళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? వరద నీరు ఇళ్లలోకి చేరిందా? తిండి బండారాలు ఏమైనా ఖరాబ్ అయ్యాయా? అసలు తినడానికి ఏమైనా ఉందా ప్రజెంట్? నిజానికి ఏం ప్రజెంట్ లేదన్న, ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్ అన్ని పోయినాయి, మునిగిపోయాయి, అన్ని బంగ్లా ఎక్కి బంగ్లా మీద పెట్టుకున్నారు, స్లాబ్ మీద పెట్టుకున్నారు, అందరు స్లాబ్ మీదనే ఉన్నారు, కాపాడేటోళ్ళు ఎవరు లేరు, ఎవరు వస్తలేరు. ఇప్పుడు వరకు వచ్చారు, ఇక్కడ వరకు వచ్చారు, వెళ్ళిపోతున్నారు. మరి తర్వాత పరిస్థితి ఏంది? ఇప్పటికీ వచ్చి వెళ్ళారు, కాకపోతే ఆ పాల ప్యాకెట్లు తిరుమలారాలు ఇచ్చారు, తర్వాత పరిస్థితి ఏంది? ఈ వరదలో తగ్గేటట్టు లేదు, ఎలాంటి చర్యలు, ఎలాంటి సహాయం చేయడం కావాలి? వరద వచ్చాక కంప్లైంట్ ఇచ్చినా ఎవరు రారు, చూడరు, వస్తామంటారు, అప్లికేషన్ రాస్తాం, అందరూ మళ్ళీ అంతే అదే విధంగా వెళ్ళిపోతారు, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇంతకుముందు ఇక్కడ దాకా వచ్చారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 10-20 పాల ప్యాకెట్లు ఇచ్చి తర్వాత వెళ్ళిపోయారు, అంతే వాళ్ళ పని. మనమే తర్వాత ఇబ్బంది పడేది మనమే. ఇది కాలనీ వాసులు చెప్తున్న విషయాలు. ఒకసారి మరొక కాలనీ వాసులు వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎలాంటి సహాయం? ఇప్పటికే ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ గారు కూడా వచ్చారు, అదే విధంగా వరంగల్ కమిషనర్ కూడా వచ్చారు. ఎలాంటి సహాయక చర్యలు ఇస్తామని హామీ ఇచ్చారు? మాకైతే ఇప్పటి వరకు ఏం తెలియదు సార్. మళ్ళీ కూడా ఏంటంటే ఇప్పుడు పాల ప్యాకెట్లు కూడా అక్కడ పంపిణీ చేసిండు, అంతవరకు వచ్చినాయి, కొందరికి అందినాయండి, ఒక 15-20 మందికి అందినాయి కావచ్చు, అంతే తప్ప ఏం లేదు. అక్కడ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కొంచెం ముందు వెళ్ళి చూడండి మీరు, మస్తు ఇబ్బంది అక్కడ, వాటర్ అయితే అసలు ఆయనే అవుతుంది. ఎన్ని ఇల్లు వరకు ఇందులో వరద నీటిలో చిక్కుకున్నాయి? ఎంతమంది బాధితులు ఉండే అవకాశం ఉంది? 1000-1500 నిలబడి పైన నిలబడి చూస్తున్నారు. వాళ్ళు కింద మొత్తం ఫ్లోర్ మొత్తం మునిగినాయి. ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం కాలే, వాళ్ళకు కింద మొత్తం మునిగిపోయినాయి. మొత్తం కొంచెం ముందుగా చూడండి మీరు, మొత్తం టోటల్ ఈ సైడ్ రైట్ సైడ్ లో మొత్తం మునిగినాయి. రైట్ సైడ్ నుంచి మొదలు పెడితే అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వరకు అక్కడ వరకు వచ్చిన వాటర్, లోపల కాపోవాలంటే గుండం అంటారు కానీ అక్కడ వరకు వచ్చిన వాటర్, అక్కడ కొంచెం పర్లేదు కానీ మొత్తం మునిగినాయి సార్, ఈ ఏరియా మొత్తం మునిగింది. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది అనుకుంటున్నారు? అసలు ఈ సమస్య ప్రధాన కారణం ఏమైనా ఉందా? కారణం అంటే ఏం చెప్పాలి సార్, ఆ చెరువు కట్ట ఒకటి మొన్న చేస్తామని చేస్తామని ఇచ్చిపెట్టిండు, ఇప్పుడు ఆ చేసిలేదు, పూర్తి చేసిలేదు కానీ అది పని మొత్తం ఆపింది కాబట్టి ఆ వాటర్ మొత్తం ఇంటికి వచ్చేస్తుంది. ఇంత ముందు ఇక్కడికి వెళ్ళేది, ఇప్పుడు మొత్తం ఇంత లేదు వాటర్. ఈసారి బాగా ఇబ్బంది ఉన్నది, చాలా వచ్చిన వాటర్. పిల్లల పరిస్థితి, వృద్ధుల పరిస్థితి ఏ విధంగా ఉంది? చిన్న పిల్లలు అందరూ ఒక సైడ్ నిలబడి ఉన్నారు సార్, పైన కూర్చొన్నారు అందరు. ఇప్పుడు ఎట్లా ఇబ్బంది అంటే కార్లు, బండ్లు, ఇల్లు మొత్తం వాటర్ మొత్తం ఇళ్ళకి వచ్చినాయి సార్. చాలా ఇబ్బంది, బయటికి పోతానో లేదు సార్, చాలా ఇబ్బంది ఉన్నది. రైట్, ఇది కాళ్ళు వాసులు, కాపు వాడేసి కాళ్ళు వాసులు చెప్తున్నారు. గత అర్ధరాత్రి నుంచి అయితే తీవ్ర వరదతో ఇక్కడ జలదిగ్బంలో చిక్కుకున్నామని, సహాయక చర్యలు కూడా చేపట్టడంలో ఆలస్యం అయిందని, ఇప్పటికీ అర్ధరాత్రి నుంచి మేము బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోకి స్లాబ్ పైన నివసిస్తున్నామంటూ చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నా కూడా వారిని రక్షించడం కోసం ఎవరు రాలేదంటూ అయితే వారు చెప్తున్న నేపథ్యం. ఇప్పటికైతే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీ, కమిషనర్ వచ్చి చూసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే వారికి తగిన సహాయ చర్యలు అందడం లేదని, కొంతవరకు అందుతున్నాయంటూ వారైతే వాపోతున్నారు. ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు గుర్తించి ఇక ముందు రాబోయే రోజులలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా వారికి తగిన సహాయాలు చర్యలు చేపట్టాలని, ఇప్పుడున్న పరిస్థితి నుంచి వారిని కాపాడాలంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్ తో మౌనీష్, ANN న్యూస్ వరంగల్.